కథ శీర్షిక మన ఊరు మన జైత్రయాత్ర. ఒక చిన్న గ్రామం కుసుమపల్లి. ఆ ఊరు సహజ సిద్ధమైన అందాలు, వ్యవసాయ జీవన విధానంతో ప్రశాంతంగా ఉండేది. అయితే ఒక వ్యాపార సంస్థ అక్కడి పొలాలను, చెట్లు నరికేసి పరిశ్రమ నిర్మించాలని నిర్ణయించుకుంది. ఈ వార్త విన్న నలుగురు స్నేహితులు రాము, శేఖర్, మాలతి, సురేష్ గ్రామాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు. రాము గ్రామంలో ఓ రైతు కుమారుడు, శేఖర్ నగరంలో చదివి వచ్చిన యువకుడు, మాలతి గ్రామంలోని ఉపాధ్యాయురాలు, సురేష్ స్థానిక నాయకుడి కుమారుడు. వ్యాపార సంస్థ అధికారులతో గ్రామ ప్రజలు భయపడిపోయారు. కొంతమంది ఊరు వదిలి వెళ్లాలనుకున్నారు. కాని ఈ నలుగురు స్నేహితులు వెనక్కి తగ్గలేదు. వారు గ్రామస్తులను చైతన్యవంతులను చేసి ఉద్యమాన్ని ప్రారంభించారు. రాము రైతుల ఐక్యతను పెంచి వారి భూములను వదులుకోవద్దని ఒప్పించాడు. శేఖర్ లీగల్గా వ్యాపార సంస్థ అక్రమాలను బయటపెట్టే ప్రణాళిక వేశాడు. మాలతి గ్రామంలో విద్యాశక్తిని పెంచి చిన్న పిల్లల్లో భూమి పట్ల ప్రేమ పెంచింది. సురేష్ తన తండ్రిని ఒప్పించి అధికారులను ఒత్తిడికి గురిచేసి ప్రాజెక్టును నిలిపివేశాడు. చివరికి వారి పట్టుదలతో వ్యాపార సంస్థ వెనక్కి తగ్గింది. గ్రామస్తులందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ నలుగురు స్నేహితులు తమ గ్రామాన్ని రక్షించడమే కాకుండా భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పం చేశారు. మన ఊరు మన బాధ్యత అన్న సందేశంతో కథ ముగిసింది.